ఇప్పుడు మనం వెల్లుల్లి కారం రెసిపీ చేసుకుందాము. అది కూడా చేమగడ్డతో వెల్లుల్లి కారం. చాలామంది చేమగడ్డ ఇష్టపడరు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి, అందరూ ఇష్టపడతారు. అసలు చేమగడ్డ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరే చెప్తారు. ఈ చేమగడ్డ కర్రీ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారు, పప్పు లాంటి కాంబినేషన్కి అయితే ఇంకా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. చేమగడ్డ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం లేదని చెప్పండి. అసలు ఈ రెసిపీ చేసి చూడండి, మీరు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం అని చెప్తారు. ఇప్పుడు చేమగడ్డ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg చేమగడ్డలు తీసుకున్నాను. ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఒకసారి కడిగి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకోవద్దు, ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. ఉడికించుకున్న చేమగడ్డని తొక్క తీసుకొని ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కూడా ఉడకలేదు, ఇట్లా ఉడకాలన్నమాట. మరీ మెత్తగా ఉడికితే మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చేమగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత తిరిగేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా రకాలు చేసుకోవచ్చండి ఈ చేమగడ్డ ఫ్రైని. ఇలా ఆయిల్ ఎక్కువ ఉంది అని అనుకోకుండా, అంటే ఇట్లా నచ్చిన వాళ్ళే చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. వీటిని ఫ్రై అంటే ఇష్టపడే వాళ్ళే చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అయింది అది ఇది అని అనొద్దు. మళ్ళీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. మన కారానికి తగినంత వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇది పొడి చేసుకుందాము. ఇదిగోండి, ఇలా పొడి చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక ఎల్లిగడ్డని తొక్క తీసి పెట్టుకున్నాను. ఒక్కసారి తిప్పుకోవాలి. ఇలా పచ్చగా దంచి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న చేమగడ్డలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, అంటే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. జస్ట్ మనం ఈ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుంటే చాలు, ఈజీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.